అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కీళ్ళవాతం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అని చూస్తే మనం కీళ్ళవాతం అంటే ఇది మనం వాడుక భాషలో అంటే లేమన్ టెర్మినాలజీలో వాడుతూ ఉంటాం. కీళ్ళవాతం అంటే అంటే మన బాడీలో ఒక జాయింటే కాకుండా మల్టిపుల్ జాయింట్స్ అంటే ఎక్కువ జాయింట్స్లో పెయిన్స్ వస్తుంటే దీన్ని వాడుక భాషలో మనం కీళ్ళవాతం అని అంటామండి. అండ్ చాలామందికి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అనుకుంటారు. సో ఇది అసలుకి ఏమవుతుంది బాడీలో అని చూస్తే మనం ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. దీన్ని ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అని అంటాం. ఇది కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, మరి సింపుల్గా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అని అంటాం. అంటే ఇది ఏం చేయాలి, మన బాడీలో ఏదైనా బయట నుంచి ఒక మలేరియా అవ్వచ్చు, ఒక డెంగ్యూ వైరస్ అవ్వచ్చు, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే టైఫాయిడ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేయాలి, అంటే పోరాడాలి. కాకపోతే ఈ ఇమ్యూనిటీలో కొన్ని లోపాల వల్ల అది పసిగట్టడం తేడా అవుతుంది. సో అప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది మన జాయింట్స్లో అంటే మన కీళ్లలో ఉండే కణాల మీదే కనుక ఇది పనిచేస్తే అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళవాతం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దేశ సరిహద్దుల్లో మిలిటరీ ఉంటారు కదండి. ఈ మిలిటరీ ఎలా కాపాడాలి మనని, ప్రజల్ని బయట నుంచి వచ్చే ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చే వాళ్ళ నుంచి మనకు కాపాడాలి. ఒకవేళ ఆ మిలిటరీయే మన దేశంలో ఉన్న పౌరుల మీద పోరాడుతున్నారు అనుకోండి, సో అప్పుడు అది మన కంట్రీ అంతా కూడా అల్లకల్లోలం అయిపోదు. అలాగే మన బాడీలో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి అంటే ఈ కీళ్ళవాతం అనేవి మన ఒక రకమైన బాడీలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. టెక్స్ట్ బుక్లో కనుక చూసామనుకోండి, ఈ కీళ్ళవాతం అనేది ఒకటి కాదండి, ఇందులో 200 రకాల పైగా జబ్బులు ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది మోస్ట్ కామన్, అందరికీ తెలుసు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. డిపెండ్స్ ఆన్ ఇది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే వాళ్ళకి ఏ కీళ్ళు అంటే ఏ జాయింట్స్ పెయిన్స్ అంటే హ్యాండ్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయా, ఫుట్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయా, లేదంటే మోకాలు నొప్పి పడుతుందా, తొంటి నొప్పి పడుతుందా అనే దాన్ని బట్టి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పడతారా. ఒకవేళ ఏదన్నా వాళ్ళకి స్కిన్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అంటే చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి, అప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్లో డయాగ్నోస్ అవుతారు. ఒక్కొక్కసారి తీవ్రంగా నడుము నొప్పితో వస్తూ ఉంటారు, అప్పుడు ఏంటంటే స్పాండైలో ఆర్థ్రోపతి అని అంటారు. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇట్లా కూడా మొదలవ్వచ్చు, అప్పుడు వాళ్ళని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అని అంటారు. సో ఇలాగా కనీసం 200 రకాల పైగా మనకి టెక్స్ట్ బుక్లో దీన్ని విభజించారు. అసలు ఈ కీళ్ళవాతం అనేది ఎలా వస్తుంది అనే ప్రశ్నకి వస్తే కనుక ఇది మెయిన్ అండి. 90% ఆఫ్ కేసులు మనం ఫీమేల్స్ అంటే లేడీస్లో చూస్తామంటే, అండ్ ముఖ్యంగా ఏంటంటే 30 to 40 ఇయర్స్లో ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి మెయిన్ రీజను జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే జన్యు లోపాల వల్ల, అంటే మన జీన్స్లో ఆ డిఎన్ఏలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల ఇమ్యూన్ సిస్టంలో అంటే మన రోగనిరోధక శక్తిలో లోపాలు వస్తాయి. మరి ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటున్నారు కదండి, మరి పుట్టుకతో రావాలి కదా అని అడగచ్చు మీరు. కాకపోతే ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్తో పాటు మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్. అంటే పుట్టుకతో ఎవరికీ ఉండదండి, కాకపోతే బయటకు వచ్చాక కొంత పొల్యూషన్ వల్ల, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగు, ఆల్కహాలిజము, వీటి వల్ల, తర్వాత కొన్ని ఎలర్జిక్ ఫుడ్స్ ఉంటాయి, అవి మనకు అసలు ఎప్పుడూ తెలియవు అది తింటే కీళ్ళవాతం వస్తుందని. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట. అది తిన్న తర్వాత, లేదంటే ఒక రీసెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత, అంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మెయిన్లీ ఈ రొమాటిక్ పెయిన్స్ చాలామందికి ఎక్కువ అవుతున్నాయి. సో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇట్లాంటివి ఏం చేస్తాయంటే ట్రిగ్గర్ చేస్తాయి. కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళల్లో ఇలాంటిది ఏదన్నా ఒక ట్రిగ్గర్ వస్తే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఒక్కసారిగా అది ట్రిగ్గర్ అయ్యి కీళ్ళవాతం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా కీళ్ళవాతం అంటే ఏంటి, ఇది ఎవరిలో వస్తుంది, అండ్ ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూసాం. కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో దీని యొక్క ట్రీట్మెంటు అండ్ ఈ కీళ్ళవాతాన్ని నివారించడానికి మనకి సింపుల్ హోమ్ రెమెడీ టిప్స్ అంటే ఆహార నియమాలు అండ్
మరిన్ని వివరాలు ఫర్దర్ వీడియోస్లో చూద్దామండి. అప్పటి వరకు సెలవు. మీ డాక్టర్ రాంప్రసాద్.